డోర్నకల్ ఎమ్మెల్యేపై భాష వక్రీకరణను ట్రోల్ చేసిన వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పి తీరుతాం. కొరవి మండల ప్రధాన కార్యదర్శి ఆవేద మోహన్ రావు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలంలోని మండల నాయకత్వ సమావేశాల్లో నిన్న జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోని డోర్నకల్ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాట తీరును కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి దానిని వాళ్ళకు అనుగుణంగా పెట్టి యూట్యూబ్ లో మరియు ఇతర సోషల్ మీడియాలలో ప్రచారం చేయడం జరిగింది. ఈ తీరును కొరవి మండల ప్రధాన కార్యదర్శి ఆవిర మోహన్ రావు తీవ్రంగా ఖండించడం జరిగింది. కొరవి మండల నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామచంద్ర నాయక్ విద్యావేత్త, వారు మాట్లాడిన తీరును వక్రీకరించడం చాలా సిగ్గుచేటని, కావాలని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారిపై బురద చల్లాలని చూస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొరవి పోలీస్ స్టేషన్ లో వారిపై కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొరవి మండల ఉపాధ్యక్షులు బలగాని శ్రీనివాస్, కొరవి ఆలయ ధర్మకర్త చిన్న గణేష్, కొరవి మండల యూత్ ఉపాధ్యక్షులు కోర్ని, కొరవి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాద వీరభద్రం, నల్లెల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి మల్లయ్య, రేకుల తండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు లాలా నాయక్, కాంగ్రెస్ నాయకులు కోమర భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నాం. ఈరోజు 2023లో జరిగిన ఎలక్షన్లో పూర్తి స్థాయిలో వాళ్ళు డౌన్ అయిపోయినరు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా చేసే అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి మీద ఈ ఉసురు వెళ్ళగక్కటం చాలా బాధాకరం. మరి ఇక్కడైనా బుద్ధి రావాలని వారికి ఆ వీరభద్ర స్వామిని కోరుకుంటాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.